అక్క, ఇప్పుడు ఏమైందని ఏడుస్తున్నావు? పెళ్లి చూపులకే కదా వస్తున్నారు, పెళ్ళేమీ కాలేదు కదా? లేదు సత్య, నేను ఒక తప్పు చేశాను, అందువల్ల నువ్వే కష్టపడుతున్నావు. నేను ఇంకా నిన్ను ఎంత శ్రమ పెట్టాలి? నా కడుపులో ఈ బిడ్డ లేకపోయి ఉంటే. అక్క ప్లీజ్ అలా మాట్లాడకు నువ్వు. ఇప్పుడేంటి, అబ్బాయి వైజాగ్ లోనే కదా ఉన్నారు? అక్క, ఎల్లుండి కదా నిన్ను పెళ్లి చూపులకు చూడటానికి వచ్చేది. అవును. నువ్వేం దిగులు పడకు, మనకి రేపటి వరకు టైం ఉంది, నేను చూసుకుంటాను. ఏం చేయబోతున్నావు? ఏదైనా చేస్తాను, కానీ ఎల్లుండి వాళ్ళని పెళ్లి చూపులు చూడ్డానికి వాళ్ళు రానే రారు, దానికి నాది గ్యారెంటీ. నువ్వెలా ఆపగలవు సత్య? అది నా సమస్య కదక్కా. ఆయన పేరేమని చెప్పావు? కార్తికే కదా? అవును. ఆయన SVM టెక్నాలజీస్ అనే IT కంపెనీలో పని చేస్తున్నారు. ఇది చాలు నాకు, నేను చూసుకుంటాను. నువ్వు నానమ్మకి ఫోన్ ఇవ్వు. చెప్పమ్మా, చెప్పు. నానమ్మ, నాకు ఒకే ఒక డౌట్ ఉంది. అబ్బాయి మన దేవి ఫోటో చూశారు, అది ఓకే. సరే, కానీ నువ్వు గాని అమ్మ గాని నాన్న గాని ఆ అబ్బాయి ఫోటో చూసారా? చూడలేదే. వాళ్ళు కనకరాజుకి ఫోటో పంపించారు, కానీ కనకరాజు ఫోన్ రిపేర్ అయిందట, అతను మాకు పంపించలేదు, మేం కూడా చూడలేదు. మంచిది, ఇది చాలు. ఇక మిగిలింది నేను చూసుకుంటాను. ఏం చెయ్యాలనుకుంటున్నావే? అవన్నీ అడగకు నానమ్మా, అదంతా నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా, పెట్టి. సరే సరే, నువ్వేం చేసినా కరెక్ట్ గా చేస్తావు. ఆల్ ద బెస్ట్. దీనికేం తక్కువ లేదు, ఫోన్ పెట్టు. ఆల్ ద బెస్ట్ కూడా చెప్పకూడదా? ఇప్పుడు ఏం చేస్తావే? ఏదో ఒకటి చేయాలి, కాసేపు డిస్టర్బ్ చేయకుండా ఉండు. సత్య, నాకు బాగా ఆకలిగా ఉంది, రా మనం తినేసొద్దాం. రా. ఏ తిండిపోతు. అభి,